హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు చపాతీ కొంచెం వెరైటీగా చపాతీ చూపిస్తున్నా అండి. డైలీ చేసుకున్నట్టు కాకుండా ఇలా చేస్తే పిల్లలు కొంచెం ఇష్టపడి తింటారు. చూసారా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా సన్నగా వచ్చాయో. ఒక 2 పొటాటోలు ఆలుగడ్డలు ఉడికించి ఇలా సన్నం తురుముకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక క్యారెట్ తురుము వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి పౌడరు, ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, సరిపడా సాల్ట్, ఒక గిన్నెడు గోధుమ పిండి తీసుకొని అలా కలుపుకోవాలండి. ఎందుకంటే బంగాళదుంపలో వాటర్ ఉంటుంది కదా, కొత్తిమీరలో వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి, మెత్తగా అయిపోతుంది పిండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. చూడండి మళ్ళీ ఒకసారి అలా ముద్దలా చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇంకా చపాతీలాగా చేసేసుకోవడమే. క్యారెట్ ఆప్షన్ అండి, పిల్లలు ఇష్టంగా తింటారని నేను వేసాను. ఇంట్లో అవైలబుల్గా ఉంటే వేసుకోండి క్యారెట్. ఇంకా ఆలు కొత్తిమీర మాత్రం కంపల్సరీ. అలా అన్ని చపాతీలు చేసి పక్కన పెట్టుకున్నాను. నేను తీసుకున్న పిండిలో 8 చపాతీలు అయినాయండి. ఇప్పుడు చపాతీ కాల్చుకుందాము. డిన్నర్లో డైలీ చపాతీ వేసుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసుకోండి. ఊరికే తినేయచ్చండి కర్రీ లేకుండా. ఒక చపాతీ ఆయిల్తో కాల్చి చూపిస్తున్నా, ఇంకొకటి నెయ్యి వేస్తున్నా అండి. పిల్లలకైతే నెయ్యితో కాల్చి ఇవ్వండి, చాలా బాగుంటుంది టేస్ట్, వాళ్ళు ఇష్టంగా తింటారండి. చేసేటప్పుడు ఆయిల్ లేకున్నా పర్లేదండి, పిండితోనే చేసుకోండి, ఆయిల్ అవాయిడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కాల్చేటప్పుడు కూడా ఆయిల్ మీ ఇష్టం అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. డైరెక్ట్గా తినేవాళ్ళు డైరెక్ట్గా తినేయచ్చు. నేనైతే కర్రీతో సర్వ్ చేసుకొని కర్రీతో టేస్ట్ చేశానండి, చాలా బాగా వచ్చింది. వీలైతే ట్రై చేయండి.